ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో ప్యాకేజ్ 2 మాలూరు టు బంగార్పేట్ వరకు నేషనల్ ఎక్స్ప్రెస్ వే 7లో వర్క్ ఎంతవరకు అయిందో చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ లోకి వెళ్తే మనం ఈ ప్యాకేజ్ 2 చూసే ముందు బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ నేషనల్ ఎక్స్ప్రెస్ వే 7 కర్ణాటకలో బెంగళూరు నుంచి ఆంధ్రాలో చిత్తూరు మీదుగా తమిళనాడులో శ్రీపెరంబదూర్ వరకు ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్ వే టోటల్ లెంత్ వచ్చేసి 258 కిలోమీటర్లు. ఈ ఎక్స్ప్రెస్ వే గురించి కంప్లీట్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్తో. ప్యాకేజ్ 1 డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనమైతే ప్యాకేజ్ 2 డీటెయిల్స్ చూడబోతున్నాం. ఫస్ట్ మనమైతే మ్యాప్ వ్యూలో చూద్దాం. ఇప్పుడు మనం చూసేది ఫేజ్ 1లో ప్యాకేజ్ 2. ఈ ఫేజ్ 1లో ప్యాకేజ్ 2 కర్ణాటకలో మాలూరు దగ్గర స్టార్ట్ అయ్యి కర్ణాటకలో బంగార్పేట్ వరకు ఉంటుంది. టోటల్ ప్యాకేజ్ లెంత్ వచ్చేసి 27 km. ఈ 27 kmలో ఒక ఇంటర్చేంజ్ ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు, వక్కలేరి మాలూరు వెళ్ళొచ్చు. ఈ వీడియోలో ప్యాకేజ్ 2 కంప్లీట్గా చూస్తారు. వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మ్యాప్లో మనం చూసుకుంటే క్లియర్గా 27 km వచ్చింది అండ్ 7 నెంబర్ కనబడుతుంది, అదే NE7. టోటల్ లెంత్ 27 km అయితే ఉంది. ప్రస్తుతం మనమైతే ప్యాకేజ్ 2 స్టార్టింగ్ పార్ట్నర్ ఉన్నాం. ఇక్కడ నుంచి ప్యాకేజ్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా వక్కలేరి మాలూరు ఇంటర్చేంజ్కి 1 కిలోమీటర్ దూరం నుంచి ఈ ప్యాకేజ్ 2 స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళామంటే మనకి ఇంటర్చేంజ్ కనబడుతుంది. ఈ ఇంటర్చేంజ్ వచ్చేసి సింగిల్ ట్రంపెట్ ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ ఎంట్రన్స్లోనే మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి. ఆ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్లో మనీ పే చేసి ఈ నేషనల్ ఎక్స్ప్రెస్ వే 7లోకి మనమైతే ఎంటర్ అవుతాం. మీరు ముందు అబ్జర్వ్ చేస్తే అక్కడ క్లియర్గా కనిపిస్తుంది చెన్నైకి వెళ్ళే దారి, అలాగే లెఫ్ట్కి వెళ్తే మాలూరు వక్కలేరికి వెళ్ళే దారి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా లెఫ్ట్కి వెళ్ళామంటే మనం టువర్డ్స్ వక్కలేరి మాలూరు వెళ్ళొచ్చు. అండ్ మాలూరు వక్కలేరు నుంచి ఎవరైతే ఈ ఎక్స్ప్రెస్ వేలో టువర్డ్స్ చెన్నై వెళ్ళాలనుకుంటున్నారో ఆ ముందు మీకు కనిపిస్తుంది కదా పెద్ద బ్రిడ్జ్ లాగా, ఆ బ్రిడ్జికి ముందు లెఫ్ట్కి రోడ్ ఉంటుంది. అలా వెళ్తే టువర్డ్స్ చెన్నై వెళ్ళిపోవచ్చు. అదే టువర్డ్స్ బెంగళూరు వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ మీదుగా ముందుకు వచ్చి అలా మనం సర్కిల్ తీసుకొని ఈ ఎక్స్ప్రెస్ వే 7లో ఎంటర్ అవుతాం. అలా స్ట్రైట్ అవే టువర్డ్స్ మనం బెంగళూరు వెళ్ళొచ్చు. అదే చెన్నై నుంచి వచ్చినప్పుడు మాలూరు వెళ్ళాలంటే సింపుల్గా లెఫ్ట్ తీసుకొని అలా ఆ బ్రిడ్జ్ మీదుగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ మీదకి వెళ్తారు. అలా ఎగ్జిట్ అయితే వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారుగా, అలా వెళ్ళి ఆ ఎక్స్ప్రెస్ వే ఒక స్టేట్ హైవే కనెక్ట్ అవుతుంది. ఆ స్టేట్ హైవే టువర్డ్స్ మాలూరు వక్కలేరు అయితే వెళ్తుంది. ఈ విధంగా అక్కడైతే సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఉంటుంది. సేమ్ ఇలాంటి ఇంటర్చేంజే మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో సబ్వరం దగ్గర రాయపూర్ ఎక్స్ప్రెస్ వేలో కనెక్ట్ అవడానికి రాబోతుంది. అక్కడ కూడా ఇంటర్చేంజ్ కంప్లీట్ అయితే సూపర్ ఉంటుంది వ్యూ అయితే. అది కూడా నేను మీకు తొందరలోనే చూపిస్తాను. ఈ ఎక్స్ప్రెస్ వే 7కి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్సే ఉంటాయి, టోల్ గేట్స్ అయితే ఉండవు. ఇవే టోల్ గేట్స్లా మనం అనుకోవాలి. ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్లోనే మనం అమౌంట్ పే చేయాలి. మనం బెంగళూరు ఎంటర్ అయితే బెంగళూరు నుంచి టువర్డ్స్ మనం చెన్నై వరకు వెళ్తే చెన్నై దగ్గర ఎగ్జిట్ అవుతాం. సో అక్కడ వరకు మనకి ఎంత అమౌంట్ అది కట్ అవుతుందో అంత అమౌంట్ కట్ అవుతుంది. అదే మనం మధ్యలో ఎక్కడైనా ఎంటర్ అయితే అక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్ తీసుకొని అలా ఎండింగ్ పాయింట్ దగ్గర ఎంత అమౌంట్ కట్ అవ్వాలో అంత అమౌంట్ కట్ అవుతుంది. ఈ సిస్టమ్ ఉండడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్ వేలో ఆగకుండా వెళ్ళిపోతాం. అదే మనం నేషనల్ హైవేలో చూసుకోవచ్చు, మధ్యలో టోల్ గేట్స్ ఉంటాయి. ఆ టోల్ గేట్స్ ఉండడం వల్ల అక్కడ మనకి ఒక 5 to 10 minutes టైం అయితే వేస్ట్ అవుతుంది. కొన్ని సార్లు అయితే 10 నుంచి 20 నిమిషాల టైం కూడా పడుతుంది. అంత టైం వేస్ట్ అవ్వకుండా మనం ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళొచ్చు. అందుకే ఇది నేషనల్ ఎక్స్ప్రెస్ వే అయింది, అది నేషనల్ హైవే అయింది. నేషనల్ హైవేలో మనకి ఎక్కువగా టోల్ గేట్స్ ఉంటాయి. ఎక్స్ప్రెస్ వేలో ఓన్లీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్సే ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా ఈ విధంగా. సో ఇది సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ మాలూరు వక్కలేరి వెళ్ళడానికి. ప్యాకేజ్ 2లో ఈ ఒక్క ఇంటర్చేంజే వస్తుంది. రేపటి వ్లాగ్లో ప్యాకేజ్ 1 చూస్తారు కదా, హౌస్కోటే దగ్గర అయితే క్లోవ్ ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. మీరు ఆల్రెడీ ఆ ఇంటర్చేంజ్ చూడాలనుకుంటే ఈ ఎక్స్ప్రెస్ వే 7 డీటెయిల్డ్ వీడియోలో స్టార్టింగ్లోనే ఆ ఇంటర్చేంజ్ అయితే మీకు చూపించాను. మనమైతే ఇంటర్చేంజ్ నుంచి ఎక్స్ప్రెస్లోకి వచ్చాం. ఈ ఎక్స్ప్రెస్ వేలో ఇప్పుడు మనమైతే ఎలాంటి వర్క్స్ పెండింగ్ ఉన్నాయో చూసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు కదా, మధ్యలో మనకి యూటర్న్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఫ్యూచర్లో అలాంటి ఛాన్స్ అయితే ఉండదు, అది మొత్తం క్లోజ్ చేస్తారు. ప్రజెంట్ ఆ రోడ్ వర్క్ అవడం కోసం అక్కడ ఆ రోడ్ని అలా కనెక్ట్ చేశారు. ఈ ఎక్స్ప్రెస్ వే 7 కంప్లీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీకు నేను ప్యాకేజ్ 1లో చెప్పా కదా,
ఈ ఎక్స్ప్రెస్ వేలో రాడార్స్ ఉంటాయి, స్పీడ్ కెమెరాస్ ఉంటాయి, సెక్యూరిటీ కెమెరాస్ ఉంటాయి. అలానే ఈ ఎక్స్ప్రెస్ వేలో ఎక్కడైనా ప్రమాదం జరిగితే వితిన్ మినిట్స్లో అంబులెన్స్ వచ్చేలాగా డిజైన్ చేశారు. ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం వల్ల మన జర్నీ చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ హైవే డిజైన్ స్పీడ్ 120 ఉంటుంది. మనం 120 స్పీడ్ వెళ్తే ప్రాబ్లం లేదు, అంతకు మించి స్పీడ్ వెళ్తేనే ప్రాబ్లం. సో ప్రజెంట్ అయితే ఈ హైవే ఓపెన్ చేయలే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మనం మితిమీరిన స్పీడ్ వెళ్ళామంటే ఫైన్ కట్టక తప్పదు. సో మరి చూద్దాం ఈ హైవే ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు అండ్ స్పీడ్ లిమిట్ ఎలా ఉండబోతుంది, ఆ స్పీడ్ కెమెరాస్ ఎలా వర్క్ అవుతున్నాయో చూడబోతున్నాం. ఈ ఎక్స్ప్రెస్ వేలో ఇప్పటికీ కెమెరాస్ అయితే రన్నింగ్లో ఉన్నాయి, అవి అండర్ మానిటరింగ్లో ఉన్నాయి. ఈ ఎక్స్ప్రెస్ వే 7 పబ్లిక్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎక్స్ప్రెస్ వే 7 అయితే పబ్లిక్ ఓపెన్ అవుతుంది. వన్స్ ఓపెన్ అయిందంటే హ్యాపీగా మనమైతే బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళొచ్చు. ఇంకా మన ఆంధ్రలో చిత్తూరు మీదుగా వెళ్తుంది కాబట్టి చిత్తూరు నుంచి మనం అలా తిరుపతి కూడా వెళ్ళొచ్చు. తిరుపతి నుంచి మనం నేషనల్ హైవే 16లో మెర్జ్ అవ్వచ్చు. సో ఈ హైవే కంప్లీట్ అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ ప్యాకేజ్ 2లో ఇప్పటివరకు మనం ఎలాంటి ఇన్కంప్లీట్ వర్క్ అయితే చూడలేదు, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్కంప్లీట్ వర్క్ అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది, కానీ లేన్ మార్కింగ్ ఇంకా చేయలేదు. అక్కడక్కడ కొంచెం రోడ్ వర్క్ పెండింగ్ ఉంది. అటువైపు అయితే మొత్తానికి బ్రిడ్జ్ క్లోజ్ చేసి ఉంచారు. రీసెంట్గా లేన్ మార్కింగ్ చేసినట్టున్నారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ఎక్స్ప్రెస్ హైవేలో మనకి అప్స్ అండ్ డౌన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ లెఫ్ట్లో రైట్లో అబ్జర్వ్ చేస్తే ల్యాండ్ మనకి పైకి ఉంది, కొన్ని చోట్ల ల్యాండ్ మనకి కిందకుండి మన ఎక్స్ప్రెస్ హైవే పైకి ఉంది. సో అలా ఉండడం వల్ల మనకి ఈ ఎక్స్ప్రెస్ హైవేలో అప్స్ అండ్ డౌన్స్ తక్కువగా ఉంటాయి. అలా ఉండడం వల్ల మన వెహికల్ స్మూత్గా వెళ్తుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అండ్ ఒకటే గేర్లో మనమైతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. వన్స్ మనం బెంగళూరు టాప్ గేర్ వేస్తే చెన్నై వరకు తీయక్కర్లేదు. అంటే ఆలోచించండి మనం ఎలా వెళ్ళొచ్చు అనేది, మన జర్నీ ఎంత కంఫర్ట్గా ఉంటుందని చెప్పి. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మధ్య మధ్యలో మనకి ఈ ఎక్స్ప్రెస్ వేలో అండర్ పాసెస్ ఉంటాయి, బ్రిడ్జెస్ ఉంటాయి, ఇంకా ఇంటర్చేంజెస్ ఉంటాయి. ఈ ప్యాకేజ్ 2లో మాత్రం ఒకటే ఇంటర్చేంజ్ ఉంది. ఈ ప్యాకేజ్ 2 దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ప్యాకేజ్ 1 ఎంట్రన్స్లోనే మనకి కొన్ని రెస్టారెంట్స్ తర్వాత రెస్ట్ హౌసెస్ ఉంటాయి. అక్కడ మనం ఫుడ్ తినొచ్చు, అలానే రెస్ట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. దానికి డైరెక్ట్గా రోడ్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. మీకు నేను ఆల్రెడీ నా ప్యాకేజ్ 1 వీడియోలో చెప్పాను, ఈ ఎక్స్ప్రెస్ వే 7 వీడియోస్కి మినిమం 2000 లైక్స్ వచ్చాయంటే నేను ఆంధ్రాలో ఉండే ప్యాకేజెస్ని అలానే తమిళనాడులో ఉండే ప్యాకేజ్ని కూడా కవర్ చేస్తాను. సో రైట్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, రోడ్ వర్క్ అయితే అయింది, ఇంకా లేన్ మార్కింగ్స్ అయితే చేయలేదు. సో ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే అక్కడక్కడ మీకైతే కనిపిస్తాయి యానిమల్ అండర్ పాసెస్, ఇంకా కొన్ని నార్మల్ అండర్ పాసెస్. ఇదైతే ఖచ్చితంగా యానిమల్ అండర్ పాసే. ఏవైతే కోస్ క్యాటిల్స్ ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళాలనుకుంటే ఈ ఎక్స్ప్రెస్ వే నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ యానిమల్స్ ఏమైనా ఈ రోడ్డు మీదకి వచ్చినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అవి వెళ్ళడానికి సపరేట్గా కొన్ని యానిమల్ అండర్ పాసెస్ అయితే వేస్తారు. ఆ అండర్ పాసెస్ నుంచే యానిమల్స్ అయితే వెళ్తాయి. ఈ NE7 ప్యాకేజ్ 2లో మనం 2 స్టేట్ హైవేలు దాటుతాం. ఒకటి కోలార్ మాలూర్ స్టేట్ హైవే, రెండోది కోలార్ బాంగర్పేట్ స్టేట్ హైవే. బాంగర్పేట్ స్టేట్ హైవే వరకు వెళ్ళి మనమైతే వ్లాగ్ని ఎండ్ చేస్తాం. ఎందుకంటే బాంగర్పేట్ స్టేట్ హైవే దగ్గరే ఈ ప్యాకేజ్ 2 అయితే ఎండ్ అవుతుంది. ప్యాకేజ్ 2 మొత్తం 27 km అయితే ఉంటుంది. ఈ 27 kmలో ఒక ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ కూడా మనం మాలూరు వెళ్ళడానికి అలానే ఒక్కలేరు వెళ్ళడానికి, అక్కడ నుంచి మనం కోలార్ కూడా వెళ్ళొచ్చు. మీరు ప్యాకేజ్ 3లో అయితే KGF కోలార్ గోల్డ్ ఫీల్డ్స్కి వెళ్ళే ఇంటర్చేంజ్ని కూడా చూస్తారు. ఆ ఇంటర్చేంజ్ అయితే సూపర్ ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ మీరు చూడాలనుకుంటే ప్యాకేజ్ 3 వ్లాగ్ కూడా మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. అండ్ రేపటి వ్లాగ్లో ప్యాకేజ్ 1 వస్తుంది. ప్యాకేజ్ 1లో మీకు డీటెయిల్డ్గా అక్కడ ఉండే క్లోవ్ ఇంటర్చేంజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ప్యాకేజ్ 1లో ఎలాంటి వర్క్ అయిందో చూపిస్తాను. ప్యాకేజ్ 1 హౌస్కోట నుంచి మాలూరు వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 1 రెండు దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే కన్స్ట్రక్ట్ చేస్తుంది కూడా వాళ్ళే, DBL దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మొత్తం మనకి బౌండరీ వాల్స్ కూడా ఉన్నాయి, ఎలాంటి యానిమల్స్ లోపలికి రాకుండా. వర్షం పడితే వరద నీరు వెళ్ళడానికి మీరు ఆ లెఫ్ట్లో చూసుకోవచ్చు, వాటర్ వెళ్ళడానికి చిన్న గట్టుల్లో అయితే ఉన్నాయి, అక్కడ నుంచి వాటర్ అయితే కిందకి వెళ్తుంది. సో వర్షంలో కూడా ఈ హైవేలో మనమైతే చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో మనమైతే ఆల్మోస్ట్ బాంగర్పేట వరకు వస్తాం. ఇక్కడ మీరు బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ మీరు ప్యాకేజ్ 3లో కూడా చూస్తారు. ఈ బ్రిడ్జ్ దాటి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే ప్యాకేజ్ 2 ఎండ్ అవుతుంది, ప్యాకేజ్ 3 స్టార్ట్ అవుతుంది. ప్యాకేజ్ 3 నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు.
సో ఇలా మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఒక రైల్వే రోడ్ బ్రిడ్జ్, అలానే ఒక స్టేట్ హైవే దాటడానికి ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ ఇది. ఈ ముందు చూస్తున్నారు కదా, అక్కడ లెఫ్ట్లో మీకు రైల్వే ట్రాక్ కనిపిస్తుందా, అండ్ రైట్లో ఒక హైవే కనిపిస్తుంది. ఈ హైవేనే కోలార్ నుంచి బాంగర్పేట వెళ్ళే హైవే, అండ్ ఆ లెఫ్ట్లో ఉండేది రైల్వే ట్రాక్. ఇక్కడతో ఫేజ్ 1లో ప్యాకేజ్ 2 కంప్లీట్ అవుతుంది. సో మీకు నేను ఆల్రెడీ ప్యాకేజ్ 3 చూపించాను, ఈ కంప్లీట్ హైవే గురించి డీటెయిల్ వీడియో చేశాను. ఇప్పుడు ప్యాకేజ్ 2 చూపించాను. ఈ ప్యాకేజ్ 2లో మనకి పెద్దగా పెండింగ్ వర్క్స్ కనిపించలేదు, కానీ అక్కడక్కడ రోడ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. అది కూడా తొందరలోనే కంప్లీట్ అయిపోతుంది. సో సూన్ ఈ ఎక్స్ప్రెస్ హైవే ఓపెన్ అయిపోతుంది కర్ణాటక స్టేట్లో. అండ్ మరి మన ఆంధ్రాలో ప్యాకేజ్ మీరు చూడాలంటే ఏం చేయాలి మీకు చెప్పే కదా. అండ్ ఇంకా నేనైతే ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వల్ల షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.